అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పెన్షన్‌లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆగస్టు నెల సామాజిక పెన్షన్‌లో భారీ మార్పులు అంటూ ఇప్పుడే మనకొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్‌కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక సామాజిక పెన్షన్ల పంపిణీలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో వాలంటీర్ల సాయంతో వైసీపీ సర్కారు అందించిన పెన్షన్ల స్థానంలో కూటమి సర్కారు సచివాలయ సిబ్బందితో వీటిని అందజేస్తున్నారు. ఇక ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఈ మేరకు కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు గత నెలలో దగ్గరుండి పంపిణీ చేయించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రాష్ట్రంలో ఇకపై ప్రతి నెల 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీలో తమ పార్టీ టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర స్థానిక నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో పాల్గొనే విషయంలో ఎలాంటి సాకులు చెప్పొద్దని తేల్చి చెప్పేశారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ప్రతి నెల 1వ తేదీన ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకుని పెన్షన్ల పంపిణీ చేయాలని టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. తద్వారా 2029లోనూ పార్టీ గెలవటానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని సూచించారు. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలని, ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక్కరోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలని కూడా బాబు ఆదేశించారు. ఇక ప్రజలు, కార్యకర్తల నుంచి విడతలు తీసుకుని సర్వత్రా పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలని మరో ఆదేశం జారీ చేశారు. ఇక ఎన్డీఏ నేతలతో సమావేశం అవ్వాలని, కార్యకర్తలకు అండగా నిలబడాలని, వారికి తగిన సాయం చేయాలని సూచించారు.